మాస్టర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా నిప్పులు చెరుగుతున్నాడు. బుమ్రా ధాటికి ఆసీస్ బ్యాటర్లు వణికిపోతున్నారు. బుమ్రా పేస్ ముందు వారి పప్పులుడకలేదు. కవాజాకు ఆడలేని బంతి వేసి స్లిప్ క్యాచ్ తో అతన్ని పెవిలియన్ చేర్చిన తీరు, దూసుకెళ్లే బంతులతో మెక్స్వీని స్మిత్లను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న వైనం దేనికదే ప్రత్యేకం. బ్యాటింగ్ లో తక్కువ స్కోర్ కే పరిమితమై డీలా పడ్డ జట్టులో బుమ్రా తన సంచలన బౌలింగ్ తో ఉత్సాహం తీసుకొచ్చాడు. కెప్టెన్ గా మరింత బాధ్యతలో బౌలింగ్ చేసిన బుమ్రా జట్టును తిరుగులేని స్థితిలో నిలబెట్టాడు. తాజాగా బుమ్రాపై ఆస్ట్రేలియా దిగ్గజం ఆడెన్ గిల్క్రిస్ట్ మాట్లాడుతూ, బుమ్రా బౌలింగ్ ను ఎదుర్కొనడానికి ఎంతటి బ్యాటర్ అయినా బిక్కమొహం వేయాల్సిందే, ఏ క్షణంలోనూ పట్టు వదిలే ప్రసక్తే లేదన్నట్టుగా అతడి ప్రదర్శన ఆ స్థాయిలో ఉంది. వికెట్ కొద్దిలో చేజారినప్పటికీ అతడి బౌలింగ్ యాక్షన్ స్టైల్, టెక్నిక్స్ లో ఎలాంటి మార్పులు లేవు. ఆ విషయంలో బుమ్రా బాగా నచ్చాడు. కేవలం బౌలర్ గానే కాకుండా సారథ్యంలోనూ తన ప్రత్యేకతను బుమ్రా ప్రదర్శిస్తున్నాడు అని ఆడమ్ గిల్క్రిస్ట్ వెల్లడించారు. ఇక టెస్ట్ మ్యాచ్ల్లో టీమిండియా రోహిత్ ని పక్కన పెట్టి బుమ్రాని ఫుల్ టైమ్ కెప్టెన్ గా చేయాలనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే రోహిత్ కు వయసు మీద పడడం, రోహిత్ తర్వాత లాంగ్ టర్మ్ కెప్టెన్ ఎవరో తెలియకపోవడం, ఇవన్నీ చూస్తే WTC 2025 టెస్ట్ ఛాంపియన్షిప్ తర్వాత బుమ్రాకి ఫుల్ టైమ్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తారు అనే దానిలో ఎలాంటి సందేహం లేదు. ఈ క్రమంలో బుమ్రా అరుదైన ఘనత సాధించాడు. సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సేన దేశాలపై అత్యధిక సార్లు 5 వికెట్లు పడగొట్టిన భారత బౌలర్ గా కపిల్ దేవ్ సరసన జస్ప్రీత్ బుమ్రా నిలిచాడు. సేన దేశాలపై కపిల్, బుమ్రా ఏకంగా 7 సార్లు 5 వికెట్లు సాధించారు. ఇన్నింగ్స్ల పరంగా అత్యంత వేగంగా ఈ ఘనత సాధించింది బుమ్రానే.